వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. గతంలో కొంతమంది యువకులు భావజాల ప్రభావంతోనో లేదా మరి ఇతర కారణాలతోనో అడుగుబాటు పట్టారు. సంబంధం కన్నా వర్గ సంబంధమే ముఖ్యమైన వాళ్ళంటే వాళ్ళకి జన్మనిచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారు అని వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు. వాసన్న అటువైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ చాలా రోజులు చేశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు, హరాస్మెంట్ చేశారు, తర్వాత జైల్లో కూడా ఉన్నారు. స్టేట్ లో ఏం జరిగినా ముందు మీ ఇంటికి పోలీసులు వచ్చేవారు. ఆ చిత్రహింస ఎలాగుండేవారు? చిత్రహింస అంటే వాళ్ళు అది నాన్న చనిపోయినప్పుడు మరి కొడుకు లేరు కదా, మీరు ఒక్కరే. కానీ కష్టం తెలగమ్మ కుటుంబ పోషణ అంతా ఏం చేస్తాం సార్? ఇక మామయ్యకు చేత కాదు, మామయ్యకు ఓన్లీ పింఛనే వస్తుంది, 2000 రూపాయలు పింఛనే వస్తుంది. ఒక మనిషికి 2000 రూపాయలు ఒక 15 రోజులు కూడా సరిపోవు. ఇద్దరం మనుషులు మేము 2000 రూపాయలు మీద బతకాలంటే కనీసానికి ఆలోచించాడు. ఏం చేస్తాం సార్? మా నాన్న వాళ్ళ ఇంటికి పోయి ఉండాలి. కలిసి ఉంటే బాగుంటుంది. ఎన్నో అంటలేదు నాన్న బయటికి రా, నేను చూసుకుంటా, ఎలాగైనా మిమ్మల్ని బాగా చూసుకుంటా. అందరికీ తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు అర్థం లేని జీవితం జీవిస్తూ అక్కడ ఎక్కడో అడవిలో ఉంటున్నారు. సో అది దానివల్ల ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ అక్కడంతా వాళ్ళున్న స్థలంలో చాలా వరకు అటాక్స్ అవుతున్నాయి. ఎప్పుడు చనిపోతారనే అసలు తెలియట్లేదు. సో అండ్ చాలా మందికి కూడా ఆరోగ్యం బాగాలేదు. ఎస్పెషల్లీ మీ ఫాదర్ అందరికీ అసలే బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. మీరంతా ఒకసారి వాళ్ళకి పిలుపునిచ్చే వాళ్ళు ఇస్తే వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు వస్తే 100% వాళ్ళకి ఇవ్వాల్సిన నగదు కానీ తర్వాత వాళ్ళకి ప్రభుత్వం తరపున వచ్చే ఫెసిలిటీస్ అంతా అతి తొందరలోనే వాళ్ళకి ఇచ్చేసి మీతో కలిపి మంచిగా జీవించాలనేదే మా కోరిక. వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము మీ ద్వారా వాళ్ళకి చెప్పాలనుకున్నాము. వాళ్ళు సరెండర్ అవుతే, పోలీస్ ముందు లొంగిపోతే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అండ్ రిహాబిలిటేటివ్ మెజర్స్ అంతా ఇస్తాము. ఎలాంటి భయం లేకుండా రావాలి. వాళ్ళు మీతో వచ్చి జీవిస్తే మీకు కూడా సంతోషమే కదా. ఆ విధంగా మీరు కూడా ఈ మీడియా ద్వారా చెప్తే ఈయన మురళి గారని వీళ్ళ ఛానల్ అందరూ చూస్తారు. మీరు చెప్పేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, అంటే వాళ్ళకి తెలుస్తుంది మీరు పిలుస్తున్నారని. సో అందుకే మీరు ఒక ద్వారా పిలిస్తే వాళ్ళు వస్తారనేది నా ఆలోచన. ఓకేమా? వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. గతంలో కొంతమంది యువకులు భావజాల ప్రభావంతోనో లేదా మరి ఇతర కారణాలతోనో అడుగుబాటు పట్టారు. అడవిలో వెళ్ళిన తర్వాత వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవారు.
అయితే ఇక్కడ వాళ్ళకి కన్న తల్లిదండ్రులు, వాళ్ళకి బంధువులు, అన్నలు, అన్నదమ్ములు ఉంటారు. కానీ అడవిలోకి వెళ్ళిన వాళ్ళకి రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ముఖ్యమైన వాళ్ళంటే వాళ్ళకి జన్మనిచ్చే మాత్రం వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారు అని వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు. ఒకవైపు అడవిలోకి వెళ్ళిన వాళ్ళు తమ తల్లిదండ్రులు గుర్తుకొచ్చినప్పుడు వర్గ సంబంధికుల్లోనే వాళ్ళని చూసుకుంటూ సంతృప్తి చెందుతారు. వాళ్ళే మాకు తల్లైనా తండ్రైనా అని చూస్తారు. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ బయట ఉన్న వాళ్ళు మాత్రం తమ ఆర్థికంగానో లేదా అనారోగ్య పాలై వాళ్ళు ఎప్పటికైనా తన కొడుకు కానీ, తన అన్న కానీ, తమ్ముడు కానీ వస్తాడు, తమను చూస్తామని వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటారు. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటారు అన్న విషయాన్ని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ తక్కటిపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆషన్న అలియాస్ శాషన్న అన్నదమ్ముడు సహదేవరావు గారు. తక్కటిపల్లి వాసుదేవరావు గారు వరంగల్ జిల్లాలో పుట్టి ఎందుకు అడవిబాటు పట్టారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు కూడా అజ్ఞాతలో ఉన్న ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అలిపీర్లో బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, అదేవిధంగా ఉమేష్ చంద్ర గారి మీద దాడి అవ్వచ్చు, ఎక్కడ టెక్నికల్ దాడి జరిగినా తక్కటిపల్లి వాసుదేవరావు గారి పేరు వినిపిస్తుంది. సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన ఆయన అజ్ఞాతంలో ఉంటూనే చాలా కార్యక్రమాలు చేసేవారు. కానీ ఆయన కుటుంబం మాత్రం బయట ఆర్థికంగా అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా చాలా చిన్న భిన్నం అయిపోయింది. ఆ తక్కటిపల్లి వాసుదేవరావు ఆ అమ్మగారు చాలా దీనస్థితులు ఉన్నారు. ఆయన తమ్ముడు మాత్రం ప్రస్తుతం అంత ఉండి వాళ్ళ కుటుంబం ఎలా జరుగుతుంది, ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఏమైనా విషయాల్ని ఆయనటి తెలుసుకుందాం. అన్న నమస్తే. తక్కటిపల్లి సహదేవరావు, తక్కటిపల్లి వాసుదేవరావు అలియా శాసన్న అలియా శాసన్న అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ పెద్ద మేజర్ ఇష్యూ జరిగినా, దాడులు జరిగితే ఆయన పేరు వినపడతారు. టెక్నికల్గా ఆయన నెంబర్ 1. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు అనేది ఆయన పేరు. ఒక ఉన్నత వర్గంలో పుట్టిన ఆయన ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత చివరిగా మీరు ఎప్పుడు కలిశారు, అమ్మకి అనారోగ్యం విషయాన్ని ఆయనకి ఎప్పుడైనా చెప్పారా? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, వాసన్న అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అప్పుడు చదువుకునే రోజులలో ఎవరన్నా అన్నది లక్ష్మీదేవిపేట, కానీ చదవటం మొత్తం హనుమకొండ సిటీలనే చదువుకున్నాడు. అప్పుడున్న చుట్టుపక్కల ఉన్న అప్పుడు ఉద్యమం 89లో చాలా పెద్ద ఎత్తున నడిచింది. ఆ టైంలో వాళ్ళకు నార్మల్ సాధారణ కార్యకర్తగానే పనిచేశాడు. చాలా రోజులు చేశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు, హరాస్మెంట్ చేశారు. తర్వాత జైల్లో కూడా ఉన్నాడు కొద్ది రోజులు. ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పుడు చాలామంది యూజీ అయిన ఈయనతోటి ఉన్న వాళ్ళతోటి ఈయన కూడా అండగా ఉండేది. ఫస్ట్ చాలా రోజులు వెళ్ళొద్దు అని ప్రయత్నం ఫాదర్ కూడా చేశాడు. కానీ వాళ్ళు జైలు నుంచి వస్తున్నప్పుడే తీసుకొని పోయారు. వాళ్ళు జైలు విడుదల కాగానే. మీకు ఎప్పుడు తెలిసిందన్న అన్న అటువైపు అడుగులు వేస్తున్నాడు? నేను చాలా చిన్నప్పుడు వీళ్ళు చెప్తుంటే వినేది అంతే, కానీ ఫాదర్ మదర్ వాళ్ళు అనుకుంటే చాలా చిల్ల. నేను అప్పుడు ఎంత 6వ తరగతి ఎంత చదువుకున్నాను. అన్న ఏమో ఎక్కువ 7th 8th అట్లా చదువుకుంటున్నాను. అన్న ఏంది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత ఆ భావజాలం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే దానికి పాటల వైపు కానీ ఆ భావజాలంకి ఎక్కువగా ఉండేవారు ఆయన? భావజాలం అంటే ఇప్పుడు కోమల్ల శేషగిరిరావు వీళ్ళ మేన బావ అవుతాడు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ ఉన్నప్పుడే ఆయన కూడా భావజాలం అంటే వీళ్ళందరూ తిరిగేది. అప్పుడు అక్కడ ఉన్న అప్పుడు పూర్తిగా ఫ్రీగా ఉండేది కదా. వీళ్ళు నక్సలైట్ దళాలు కూడా వచ్చి వీళ్ళకు కంపెయిన్ చేసేది, వీళ్ళతోటి మీరు చేరాలి అని అన్ని చెప్పేది. అట్లా ఈయన తక్కలపల్లి శేషగిరిరావు ఫస్ట్ అండర్ గ్రౌండ్ అయ్యిండు. అయిన తర్వాత ఈయన మామూలుగా కొద్ది రోజులు బయట పని చేశాడు, అండర్ గ్రౌండ్ అయిపోయాడు. బయటకు రాగానే పోలీసు మళ్ళీ అరెస్ట్ చేశారా? లేదు, అప్పుడు గద్దర్ది ఏదో మీటింగ్ పెద్ద ఎత్తున పెట్టాడు బట్టుపల్లి ఏరియాలో. అప్పుడు అరెస్ట్ వీళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత పోలీసులు ఏదో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళు ఏదో చేశారు. తర్వాత మీరు ఎప్పుడు కలిసారని? నేను దగ్గర దగ్గర 30 years అయింది. అప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉన్నప్పుడు 1-2 సార్లు కలిశాడు. పిలుచుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రమ్మనమని వాళ్ళ పీసర దగ్గర ఒకసారి రమ్మనం అంటే వెళ్ళాను, మాట్లాడాను. ఏమన్నారు? చెప్పలేదు మీరు వద్దురా అని చెప్పలేదా? మీరు వెళ్ళొద్దు బయటికి రా అని చెప్పలేదు అమ్మకి? ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్నాడు డైరెక్ట్ అయినాకైతే చెప్పాను. ఇప్పుడు మామూలుగా మీతో చెప్తున్నా కానీ మాకు అంత అనుబంధం అంటే నేను చెప్పుకునే అంతనైతే ఏం లేదు. కావాలంటే వస్తే బాగుంటదని ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే కమ్యూనికేషన్ ఇంత అయినప్పుడు ఎలాగుందండి అమ్మ ఆరోగ్య పరిస్థితి? ఎలాగుంది అమ్మ ఆరోగ్యం గురించి? ఫాదర్ ఆరోగ్యం అంత ముందు క్షీణించింది. 2005లో చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు వచ్చారా అన్న? రాలేదు, అప్పుడు రాలేదు. 2005లో
నాన్న చనిపోడు కాదు, అప్పుడు చాలా 20 years నుంచి అసలు ఏమాత్రం కమ్యూనికేషన్ లేదు మనకు. కాదు అన్న ఏదైనా స్టేట్ లో ఏం జరిగినా ముందు మీ ఇంటికి పోలీసులు వచ్చేవారు. ఆ చిత్రం చదవకుండేవి అసలు. అటువంటిది చిత్రహింస అంటే వాళ్ళు ఇక ఎంక్వైరీ చేసుకునేది. చిత్రహింస ఏముంటది వాళ్ళు, కానీ ఏంటిది ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు నార్మల్గా చేసుకునేది. మనతోటి కాంటాక్ట్ లేడు అనేది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అంత మనకి ఇప్పుడు వరకు మనల్ని అయితే పోలీసుల తరఫున ఏం లేదు పెద్ద ఎత్తున. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అన్న అటువైపు వెళ్ళారు అంటున్నారు మీరు. భావజాల ప్రభావం వచ్చి కొన్ని గ్రామాల పరిస్థితులు. అమ్మకి ఎవరు ఆరోగ్యం చూసేది, నాన్న చూసేది ఎవరు? అంటే మేమే, ఇక నేనే చూస్తున్నాం. అమ్మ ఇప్పుడు అడిగిందని అన్న గురించి? అన్న గురించి అడుగుతుంటది. ఆమెకు అంటే కొంచెం సైకలాజికల్ గా కొంచెం ప్రాబ్లము. అంటే ఎక్కువ ఏదైనా చెప్తే ఇంకా భయపడుకుంటా కొద్దిగా ఎక్కువ చేస్తుంటది. అన్నకు కూడా తెలుసు ఫస్ట్ నుంచి కొంచెం ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం. నాన్న చనిపోయినప్పుడు? నాన్న చనిపోయినప్పుడు అంటే నాన్న అంటే హెల్త్ ప్రాబ్లం, కొద్దిగా క్యాన్సర్ పేషెంట్. అట్లా చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయాడు. వచ్చారా అన్న ఎప్పుడైనా? అన్న రాలేదు, అన్న ఎన్నడూ రాలేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడు రాలేదు. సాధారణంగా స్టేట్ లో ఎక్కడ జరిగితే అన్న పేరు బయటకు వస్తుంది, పేపర్లోనో పోలీసులు చెప్తున్నాను చెప్పగానే వినిపిస్తుంటది మీకు. ఈ రకంగానే చూద్దాం అన్న కనిపిస్తుంటదా? అట్లానే ఏం లేదు, కానీ మనకి ఇప్పుడు అందులో పనిచేసే వాళ్ళు మనం రమ్మన్నా ఇప్పుడు మన ఇద్దరు వల్ల ఏం కాదు కదా. వాళ్ళ ఇప్పుడు ఆయన 52 సంవత్సరాలు, మనం కూడా ఏం చెప్పలేము కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. కానీ వస్తేనైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఫ్రీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఆర్థికంగా కానీ దేంట్లో కానీ అది పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటా. 30 సంవత్సరాల నుంచి ఆయన అజ్ఞాతులు ఉన్నారు. మీరు పిలిస్తే నేను పిలిస్తే వస్తారనే నమ్మకం అయితే మీకు లేదు, నాకు లేదు. కానీ ప్రయత్నం అనేది మన అంటే ఫ్యామిలీ మెంబర్, సొంత అన్న కాబట్టి నేను చెప్తున్నా అంతే తప్పించి వేరే. మీకు ఎప్పుడు అన్న మీద ప్రేమ కానీ కనిపిస్తుంటదా? అన్నతో మీకు ఎక్కువ బంధం ఎప్పుడు బాగా గుర్తుండేది? చిన్నప్పుడు ఇద్దరం కొట్టుకునేది కదా, అంతేగాని అదే. ఇద్దరు కొట్టుకున్నారా? ఫుల్ గా కొట్టుకున్నారు. ఆ బంధం గుర్తుందా? ఇంకేం గుర్తుంది? ఇంకే అనుబంధం అంటారా, అంతా తిరిగొచ్చు. ఇక అన్నదమ్ముల బంధం అంతే, అది అంతే. మన తరపున మటుకు మా ఇద్దరి మధ్యలో ఎప్పటికీ బాగానే ఉంటుంది.
మిమ్మల్నే కదా అందరినీ కూడా కొంచెం కఠినంగా గుండు ధైర్యం చేసుకుంటారు. వర్గ సంబంధం గొప్పదంటారా, రక్త సంబంధం గొప్పదంటారా? రెండు గొప్పయే కావచ్చు, కానీ వర్గ సంబంధం మీరు ప్రజలు గుర్తించాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది గుర్తిస్తే ప్రజలు గుర్తించినప్పుడు మనం ఎందుకు పనిచేయాలంట? ఒకప్పుడు ప్రజల ఆదరణ ఉండేది, మనం పనిచేసాం. ఇప్పుడు ప్రజలకి ఆ ఆదరణ తగ్గిందని అనిపిస్తుంటది. అది ఏదైనా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఉండాలి కదా. ప్రజలు ఈరోజు ఏ మిలిటెంట్ ఉద్యమం కానీ ఏది కానీ పూర్తిగా ప్రజల నుంచి రావాలి, కానీ మనం అది గొప్పదా ఇది గొప్పదా అని చెప్పలేము. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు కదండి. అక్కడ అది ఇది దీర్ఘకాలికంగా చేసినప్పుడు తప్పదు కదా. అన్ని రోజులు మీరు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు అన్నకి రమ్మంటారా, అక్కడే ఉండమంటారా? వస్తే ఎవరితోటి సంబంధం లేకుండా కూడా ఉండగలుగుతాడని నేను అనుకుంటున్నాను. మీరు ఫైనల్గా ఏం చెప్తారన్న? అమ్మ పరిస్థితి చూసి ఒకసారి రమ్మంటారా అన్నకి? రమ్మంటున్నా. అమ్మ ఆరోగ్యం బాగాలేదు, వస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్కౌంటర్లు ఇవి పెద్ద మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నాయి కాబట్టి పోలీసులు కూడా పై చేయదైంది కాబట్టి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చింది అనుకో, వచ్చారు అన్న, మీరు ఆదరించి మామూలు ఎప్పటిలా చిన్నప్పుడు ఉంటారా? ఏం ప్రాబ్లం ఎంతకాలం నా మెత్త మీద బరువు పెట్టాడు అని మీరు అటువంటిది ఎప్పుడు రాదు, అటువంటి సమస్యనే రాదు అనుకుంటాను నేను. అటువంటిది ఎందుకంటే అన్న వచ్చారు అనుకోండి, మీ ఆప్యాయత అనురాగం ఏ విధంగా కూడా స్వాగతం ఎలా పడతారండి? ఇక ఆయన సొంతగా ఆయన సాటిస్ఫైగా ఎవరితో సంబంధం లేకుండా ఉండేటట్టు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయనకు నచ్చిన రీతిలో ఉంటేనే బాగుంటుంది. ఆయన నచ్చిన రీతిలో కాకుండా మీతో మళ్ళీ చిన్నప్పటిలాగా కలిసిపోయి ఉంటే అది ఆ అనుబంధం ఎలాగుంటది? ఇప్పుడు ఈ ఏజ్ లా అంత చిన్నప్పటిలాగా ఎవరు కలిసి ఉంటాం, కానీ మధ్యలో గ్యాప్ కానీ చాలా గ్యాప్. అంటే మేము కలిసి ఉన్నది 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఉన్నది 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలు రక్త సంబంధం పోదు కదా, అంతే. అది ఎక్కడికి సరిపోదు కదా. అదేం లేదు, ఇక్కడ ఇప్పుడు వస్తే లొంగిపోతే ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో. తక్కెనపల్లి వాసుదేవరావు తమ్ముడు సహదేవరావు చెప్తున్నట్టుగా అయింది అయింది, ఇప్పటికైనా రండి, అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ అతను రిక్వెస్ట్ చేస్తున్నారు. అతను వస్తారా రారనేది అతని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇక మరో ఈ కార్యక్రమం తీసుకుంటే బడే చొక్కారావు అలియాస్ దామోదర్, సెంట్రల్ కమిటీ మెంబర్. వాళ్ళ అమ్మగారు ప్రస్తుతం బతుకమ్మ ఉన్నారు. ఆవిడతో పాటు చొక్కారావు గారి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలు విందాం. మా నమస్తే తల్లి. నమస్తే అమ్మ. దామోదర్ ఎప్పుడు వెళ్ళిపోయాడు? తర్వాత ఎప్పుడు కలిశాడు? నీకు కలిశాడా కలలేదా? ఎందుకు వెళ్ళాడు అసలు అటువైపు? కాలేజ్ చేసి ఇంటికా నుంచి మోడే అక్కడి నుంచి ఇంటికి రాలే. ఎప్పుడు బయట తిరిగినప్పుడు ఒకసారి చూసాము. కాదమ్మా, ఎందుకు అటువైపు వెళ్ళాడు అన్నల వైపు? నా మాట లేదు సార్. అక్కడి నుంచి ఆటిపోయాడు, ఇంటికి రాకుండా.
ఒకసారి రా నేను చూసి చనిపోతానంటున్నారు బడే చొక్కారావు అలియాస్ దామోదరమ్మ. ఇక బడే చొక్కారావు కుటుంబం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా జీవనం గడిస్తున్నారు అనే విషయం వాళ్ళని అడిగి తెలుసు. బడే చొక్కారావు అన్న కూతురు ప్రస్తుతం ఉన్నారు, ఆమెను అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. అమ్మ నీకు చెప్పమ్మా, మీ నాన్నగారికి చెప్పుంటారా మీ చిన్న నేను చూడకపోయినా అన్న ఎందుకు వెళ్ళాడు, చిన్న బాబాయ్ ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా నీ పెళ్లికి గాని వచ్చాడా, అప్పుడు నానమ్మ పరిస్థితి బాగాలేదు ఏం చెప్తాను? రాలేదు సార్, ఎప్పుడు నేను కూడా చూడలేదు, ఎట్లుంటాడో కూడా తెలియదు. అది అంటారు అంతే, బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము ఇంతవరకు ఇక చూడలే. బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము కూడా ఇంతవరకు చూడలేదు. చిన్నోళ్ళమే మేము. నాన్న ఎప్పుడు చెప్పారా మీ బాబాయ్ గురించి? చెప్పిండే అంటే ఉన్నాడు అని అంటాడు కానీ ఆయన చూడలేదు, మేము చూడలేదు అంతే. ఆయన కోసం పోలీసులు వచ్చేవారు ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఇక ఆయన కోసం ఇంటికి వస్తానని అనేటోళ్ళు కానీ మేము ఇక చూడలేదు. ఇక వాళ్ళు కూడా వచ్చినప్పుడల్లా ఏమవుతాడమ్మా అని అంటే ఏమో వరుసకు బాబాయ్ అవుతాడో తెలుసు కానీ ఎట్లా ఉంటాడో మేము ఇంతవరకు చూడలేదని మేము అన్నాం సార్. ఇప్పుడు నా అమ్మ పరిస్థితి బాగాలేదు కదా, ఏం చెప్తావు మరి? ఏం చెప్తా, ఇక రావాలి. చనిపోయారా? మా నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడే వచ్చారా మీ బాబాయ్? రాలేదు సార్. ఏం చెప్తావు ఆయనకి నువ్వు? ఏం చెప్తా సార్, రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం సార్, చూడాలని అనుకుంటాను అంతే. ఇక ఎట్లుంటాడో ఇక చూద్దామని అనుకుంటాను కానీ రావాలని అంటాను మేము కూడా. వస్తారని నమ్మకం ఉందంటావా? నమ్మకం ఉందా అంటే వాళ్ళకు వస్తే మంచిది అని మేము అనుకుంటాను. వాళ్ళకు ఉండాలి, రావాలని చూడాలని వాళ్ళకు ఉండాలి. ఈమె పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇక అదే కళ్ళు కనబడాయి, ఇక కనబడకుండానే ఇక తిరుగుతా ఉంటాం మేము, ఏం పని చేయకుండా అన్నట్టు ఇక చూసుకుంటా ఉంటాం. ఇక ఇంత తింటానికి చెయ్యి కూడా రాదు చక్కగా. కొడుకు గురించి అడుగుతుంటదా? చిన్న కొడుకు గురించి అడిగినా ఇక ఎవరిని అడుగుతుంది, ఇక పెట్టినా ఉన్నా మేమే అనేది ఇక ఉంటా ఉంటది అన్నట్టు. నువ్వు చెప్పమ్మా, ఆయనకి రమ్మంటావా రావద్దంటావా? రావద్దని నేను ఎందుకంటే సార్, రావాలనే కోరుకుంటాను మేము. ఉంటే మంచిగా ఉండు ఏమో అని ఆశ మాకు కూడా అంతే. చెప్తాను నన్ను, మీ బాబాయ్ని చూసావా చూడలేదా? చూస్తే ఏమని చెప్తావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవులు ఉండమంటావా బయట రమ్మంటావా? ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూసాడంటే చిన్నప్పుడు చూసావా? చూసాను. అంటే అప్పుడున్న పరిస్థితులు వెళ్ళారు ఆయన, ఇప్పుడున్న పరిస్థితికి అవసరం అక్కడ ఉండడం? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఏమని పిలుస్తావు ఆయనకి రమ్మండి? ఇక్కడ ఉన్న ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి లోపలే ఉన్నారు కదా, బయటకు వస్తే బాగుంటుందా అక్కడే ఉండి బాగుంటుందా? బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకు ఇలా బాగుంటుంది? వాళ్ళ లక్ష్యంతో వెళ్ళారు. ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా మా వాళ్ళకి ఏమైనా అయిందో మన ఆలోచన మాకు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. కాబట్టి వస్తే మా మధ్యలో ఉంటాడు కదా, ఏమైనా కూడా కళ్ళ ముందు కనపడతాడు అనేది ఆలోచన. వచ్చిన తర్వాత ఏం చేయమంటావు ఆయనకి? నేను ఎలా బతుకుతాను. మీరేం చేస్తున్నారు మరి? వ్యవసాయం సార్. సరిపోతుందా మరి కుటుంబ పోషణకి? సరిపోతుంది. ఆయన వస్తే మీరు ఎప్పుడులాగా చూసుకుంటారు? చూసుకుంటాను. ఇప్పుడు మనతో మరొక బాధితులు ఉన్నారు, కొయ్యాడ అంజయ్య అలియాస్ ఆజాద్. నాన్నగారు ప్రస్తున్నారు, ఆయనతో అడిగి అంజయ్ ఎందుకు అడవి బాట పట్టారు, పట్టిన తర్వాత ఎప్పుడు చూసారనే విషయాన్ని అడుగుదాం. అన్న నమస్తే అన్న. అంజయ్య అలియాస్ ఆజాద్ అనగానే మావోయిస్ట్ పార్టీలో ఒక పెద్ద పేరు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ముందు ఆయన పేరు మీద లెటర్లు వస్తుంటాయి ఒకప్పుడు. ఆజాద్ అనే వ్యక్తి ఎందుకు అడవిలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎప్పుడు మీకు కలిశారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఎక్కడ, ఏ ఊరు మీది? ముద్రగూడెం. వ్యవసాయం పని చేసేది. వ్యవసాయం పని చేసినాక వాళ్ళు ఊళ్ళో తిరుగుతూ ఉండేది. తిరుగుతుంటే పాటలు పట్టుకొని వెళ్ళి. ఏం చదువుకున్నాడు అంజయ్య? చదువుకోలే, పాటలతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అటు చిక్కిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? ఇప్పుడు 30 సంవత్సరాలు. వెళ్ళిన తర్వాత పోలీసులు మీ ఇంటికి వచ్చేవారా మీ కొడుకు కోసం? వచ్చారు. ఏమంటారు? వచ్చి మరి మీ కొడుకు రమ్మని చెప్పారు. ఎక్కడ రమ్మని లేదంట. ఇప్పుడు ఈ వయసులో కొడుకు మీకు సాకాలి, మిమ్మల్ని ఆశ. మరి కొడుకు లేరు కదా, మీరు ఒక్కరే ఇప్పటికి కష్టపడుతున్నారా? మరి ఏం చెప్తాం, మరి అత్త తీరే ఉంటుంది కదా. రేపు చచ్చినట్టు తలవరాన్ని పెడతాడు కదా, చచ్చినట్టు తలవరాన్ని పెడతాడు వచ్చి ఆ తలవర పిచ్చున్నాడు. మళ్ళీ ఎంతమంది పిల్లలు మీకు? 4 కొడుకులు. 4 కొడుకులా? 4 కొడుకుతో పెద్దోడు చచ్చిపోయాడు. నడుపుడు అడిపోయాడు. ఎవరు? ఆజాద్ అడిపోయాడు. ఇంకిద్దరు వాళ్ళు ఇంటికి ఉంటారు. ఇంకో చిన్నోడు వచ్చాడు.
ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చాగా వాడు అత్తగాడు వాడుతాడు ఎత్తగాడు ఉంటాడు. ఇది ఒక్కనే ఉంది. మీరు ఒక్కరే ఉంటున్నారా? ఆయన కోడలు ఆయన భార్య నా దగ్గర ఉంటుంది. ఏం చెప్తారు? రమ్మనే చెప్తాను నేను. అత్తే మరి భార్య ఇక్కడ ఉన్నది, నువ్వు అడిగిన భార్య ఇక్కడ ఎందుకు రావాలనే కోరుకుంటాడు. పెళ్లి ఎప్పుడు చేశారు? బయట ఉన్నప్పుడు చేశారా మీరు? బయట ఉన్నప్పుడు అయిపోయింది. పెళ్లి వెళ్ళిపోయాడు ఆయన? పెళ్లి అయితే వెళ్ళిపోయాడు. మధ్యలో ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు మధ్యలో. మరి మీరు కూడా ఉత్తర రాయలేదా? రారా ఇక్కడ భార్య ఉంది పిల్లలు ఉన్నారని? ఏమిటో ఎక్కడ వెళ్తారా? ఎవరికైనా సమాచారం పంపలేదా? ఎవరితో పంపినా వాళ్ళు మనకు తిరిగి చెప్పారు కదా, వాళ్ళు తిరిగి చెప్పారు కదా మన వాళ్ళు. ఇటీవల లక్షణంలోకి ఇచ్చిన సమాచారం చెప్పేది, చెప్తే ఆరోగ్యం అని చెప్పంటే చచ్చలేదు. ఎప్పుడైనా ఆయన వైపు నుంచి మీకు వచ్చిందా నేను బాగానే ఉన్నాను అని, కానీ మీరు బాగున్నాను అడిగాడా? వాళ్ళందరూ కూడా వర్గ సంబంధం ఎక్కువ అంటారన్నా, మరి రక్త సంబంధం కాదంటున్నారు, మీరేమంటారు? రక్త సంబంధం ఎక్కువ ఎందుకు కాదు, రక్త సంబంధం కూడా పెద్దది, వర్గ సంబంధం పెద్ద అనిపిస్తాయి. మరి వాళ్ళకే ఆలోచన ఉండాలి, ఇంకా సంపాదించేదే ఉన్నది, చేసేదే ఉన్నది, నా తల్లిదండ్రులు చూసుకుందాం అని చెప్పి ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఆలోచన ఉండి ఇంటికి అయితే మంచిదా? అయితే ఆలోచన బయటకు వస్తే కొంతమంది ఎన్కౌంటర్ చేస్తారని, కొంతమంది జైల్లో పెడతారని ప్రచారం ఉంది. ఇప్పుడు జైలు సలం జైలు పెడతారా? కానీ ఆ ప్రచారం ఉంది కదా, ఉండేది. మరి అందుకే పెడతారు లేదు. అడవిలో ఉండడం మంచిది అంటారా, బయటికి రమ్మని అంటారు? బయటకు వస్తే మంచిది, బయటకు వస్తే వెళ్తారు, అందరితో మంచిగా ఉంటారా, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నలుగురితో ఒకరు చచ్చిపోయాడు, ఈ ముగ్గురు దగ్గర ఉంటారు మంచిగా కలిసి అన్న ఆలోచన. ఎప్పటికైనా సరే తన కొడుకు రావాలని, తను చనిపోతే తలకూర పెట్టడానికి ఆయన ఉండాలి కాబట్టి ఒకసారి చివరిసారిగా రా అంటూ ఆజాద్ తండ్రి సమ్మయ్య కోరుతున్నారు. ఇక ఆజాద్ భార్య ఉన్నారు, ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. పరిచయం తర్వాత పెళ్లి అయింది, ఎందుకు అడ్రస్? సార్ మాది వేరే కష్ట సార్, మాది కరీంనగర్ జిల్లా సార్. ఫస్ట్ నేను చిన్నప్పుడే, నేను 10వ తరగతి చదువుకుంటూ ఉన్నప్పుడే 10వ తరగతిలో ఫెయిల్ అయ్యి మా ఊరికి పార్టీ వాళ్ళు, క్యాంపెయిన్ బ్యాచ్ వాళ్ళు అట్లా ఇట్లా వచ్చేసారు. అయితే ఇక నేను కూడా పాటలకు ఆకర్షితురాలన్నాయి, మా అమ్మ నాన్నని కాదని నేను కూడా వెళ్ళిపోయినా సార్. నేను కూడా వెళ్ళిపోయి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నాకు ఇక అంటే జేఎన్ఎంలో పనిచేశారా? జేఎన్ఎంలో పనిచేసాను సార్. అట్లా వెళ్ళిపోయి దాదాపు 15 సంవత్సరాల దాకా అటే ఉన్నా సార్. మీరు ఎక్కడ తిరిగారు? మొత్తం ఇక మంతిని, మాదిపూర్ అట్లా తిరిగినా సార్. ఏం చేసేవారు మీరు పార్టీలో? ఏం చేస్తారంటే అన్ని పనులు, ప్రతి పని చేయడం, రాజకీయంగా నేర్చుకోవడం, రాజకీయ క్లాసులు నేర్చుకోవడం, రాజకీయంగా పొలిటికల్గా ప్రజలు కూడగట్టడం, ప్రజలకు మన చైతన్యాన్ని ఏంటిది, మన ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏంది అన్నది చెప్పడం, అట్లా ఇక కూడగట్టడం. ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మనం చిన్న పొరగలం కదా సార్, నాకు ఏమి ఎక్కువ తెలియకపోయేది, మామూలుగా ఇక అట్లనే ఉండేదాన్ని. ఈ తర్వాత 15 సంవత్సరాల పార్టీలో మీరు చేసావు, ప్రజల కోసం మాట్లాడారు, రాజకీయ తరగతి చేసావు కదమ్మా, యాక్షన్లు ఉన్నాయా? ఏం లేవు సార్. అప్పుడు జేఎన్ఎమే కదా సార్. ఏం మంచి పాట పాడు. ఇప్పుడు పాటలు రావు సార్, మర్చిపోయినా. సరే, అక్కడ పరిచయం అన్న మీకు? అట్లా పరిచయం. మరి ఎందుకు బయట ఇద్దరు కలిసి బయటకు వచ్చారా, ఒక్కదాని బయటకు? లేదు సార్, నాకు ఆరోగ్యం మంచిగా లేకుంటే బయటకు వచ్చి ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి అనుకొని బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయినా సార్. బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయినా, ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ అయితే 2018లో అరెస్ట్ అయినా. నేను హైదరాబాద్లో అరెస్ట్ అయినా. 2018లో అరెస్ట్ అయితే 4 సంవత్సరాలు జైల్లోనే ఉన్నా సార్. చెంచల్గూడ జైల్లో 1 సంవత్సరం ఉన్నా, వరంగల్ జైల్లో 1 సంవత్సరం ఉన్నా, 2 సంవత్సరాలున్నర సిజీ ఛత్తీస్గఢ్ లో 2 సంవత్సరాలు. ఎన్ని కేసులు? 30 కేసులు. ఏం కేసులు పెట్టారు? అన్ని కేసులు పెట్టారు. కూడా ఉన్నాయి అందులో. మీకు తెలియదు ఏముంటుంది సార్, తెలిసినవి పెడతారు, చేయని పెడతారు, చేసినవి ఉన్నాయమ్మా. ఇక మనం చేసింది అయితే ఏం లేదు సార్, జైన్యంలో ఉన్నాం కాబట్టి మనం అట్లాంటి పనులకు చేయలేదు. ఆ కేసులన్నీ అయిపోగానే రిలీవ్. 4 సంవత్సరాలు జైలు ఉన్నప్పుడు ఎవరు అన్నగాని పార్టీ నుంచి ఎవరు రాలేదు సార్. అన్నయ్య వాళ్ళే, అమ్మ నాన్న కూడా లేరు, అన్నయ్య వాళ్ళే కొంచెం భూమి అమ్మి పెట్టారు సార్ బెయిల్కు. నాకు మా నాన్న వాళ్ళ ఎకరం పొలం ఇచ్చారు, పొలం ఇస్తే అది
అమ్మేసి నన్ను బయటికి తీసారు. అట్లా జరిగింది సార్. బెయిల్కి బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వెళ్ళకుండా మరి మామ దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇక్కడనే ఉండాలనుకున్నా. వేరే కష్టంగా సార్, అమ్మ వాళ్ళు రానియ్యారు. అమ్మ వాళ్ళు రానియ్యారు కాబట్టి పెళ్లి చేసుకున్నా కాబట్టి అత్తగారింటికి వచ్చి ఇక్కడనే రాగానే ఏమన్నారు మామ? ఏమని తీసుకొచ్చండి. ఇల్లే సురిట్లు పడ్డారు. మామయ్య ఒకటేనే సురిట్లు పడి తీసుకొచ్చి మామయ్య సురిట్లు తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యావమ్మా? లేదు సార్. ఎన్ని సంవత్సరాల బయటకు వచ్చి 2018 నుంచా? 2018 నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఆయనతోటి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. కాకపోతే ఇక మా అమ్మాయి ఇంటికనే వండుకుంటూ ఏదో ఇక నాకు దోసిన పని చేసుకుంటూ చేతనైన పని చేసుకుంటూ కొంచెం ఇక అక్కడ బతకడం జరుగుతాను తప్ప గానీ ఆయనతోటి నాకు ఎలాంటి సంబంధాలు కూడా నాకు లేవు. కానీ కష్టం అంతా ఎలాగమ్మా కుటుంబ పోషణ అంతా? ఏం చేస్తాం సార్, ఇక మామయ్యకు చేత కాదు. మామయ్యకు ఓన్లీ పింఛనే వస్తుంది, 2000 రూపాయలు పింఛనే వస్తుంది. ఆ 2000 రూపాయలలో ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేకుంటే అటు ఇటు ఇంట్లో ఖర్చులు అవి కూడా 2000 రూపాయలు ఒక్క మనిషికి 2000 రూపాయలు ఒక 15 రోజులు కూడా సరిపోవు. ఇద్దరం మనుషులు మేము 2000 రూపాయల మీద బతకాలంటే కనీసానికి ఆలోచించాడు. ఏం చేస్తాం సార్, అంతే. ఇక జీవితం ఉన్న రోజులు ముసలోని పట్టుకొని బతుకుతా. ముసలోడు పోయినాక ఇక అప్పటి తర్వాత నా పరిస్థితి ఎట్లుంటుందో ఇక అది దేవునికి ఎరకం, మనం ఎవరం అనుకోలేము. ఇద్దరు కొడుకులు ఉన్నారు, చూసుకుంటారులే, మాగా చూసుకుంటారు. ఇక అంతే, ఇంకేం చేస్తాము. అమ్మ నాన్న వాళ్ళు ఉన్నా కూడా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి పోయి ఉండాలనుకున్నా కూడా అమ్మ నాన్న వాళ్ళు లేరు. అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. అన్నయ్య నా అన్నయ్య కావచ్చు కానీ అది నాదిన కాదు కదా. కొద్ది రోజులు ఉంచుకుంటుంది, మళ్ళీ తర్వాత నువ్వు పో అని చెప్పి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతోటి మనం మాటలు పడేది ఎందుకు? ఇక్కడనే అత్తగారింటి కాడ బతికిన రోజులు బతకచ్చు, లేకపోతే చనిపోవచ్చు, అంత తప్ప ఇంకేమున్నదని ఇక్కడికి వచ్చింది. కరెక్ట్ అమ్మ, భర్త బతికే ఉన్నాడు, కనబడలేదు. కానీ ఆయన పోషణ కూడా నీ బరువు పోస్తున్నావు కదా. సరే ఏం చేస్తాం మరి, వాళ్ళకే తెలిసి ఉండాలి కదా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు, మాకు రక్త సంబంధం కానీ వర్గ సంబంధం ఎక్కువ గొప్ప అంటారు. మీరేమంటారు? మీరు అందులో వచ్చారు కదా. అవును సార్, అప్పుడు ఆ సమాజంలో వర్గ సంబంధమే గొప్పది, రక్త సంబంధానికంటే వర్గ సంబంధమే గొప్పది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గ సంబంధం కంటే రక్త సంబంధం గొప్పదని నేను అనుకుంటున్నా సార్. మరి వాళ్ళందరూ ఎందుకు ఇంకా వితండవాదం చేస్తున్నారు అంటే వాళ్ళది ఒక లక్ష్యం ఉన్నది కదా సార్, వాళ్ళది ఒక లక్ష్యం. ఇక మన దీర్ఘకాల లక్ష్యం కదమ్మా అది. మనకి ఏం తెలుసు సార్, అదొక లక్ష్యం. ఇక వాళ్ళు పెట్టుకునేది ఒక లక్ష్యం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడమే మన లక్ష్యం అనుకుంటారు. కానీ మారుతున్న సమాజాన్ని బట్టి వాళ్ళు మారితే బాగుంటది కదా సార్. అట్లాంటివి లేదు, అలాది ఒక్కటే ఇక అంతే సార్. ఏం చెప్తామా నువ్వు? అయినా కూడా ఇప్పటి వరకైనా ఇప్పుడు ఈ ఉన్న నిర్బంధంలో ఈ ఉన్న పరిస్థితులలో కనీసానికి మావోయిస్ట్ పార్టీ అయితే ఇప్పుడు ఎక్కడ కూడా ఇక ఉండలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అయినా కూడా వచ్చి ఉన్నన్ని 4 రోజులైనా నాతో మామతో మా కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటాను. సరే ఏం చెప్తాం, ఇంకా రమ్మని. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బయటకు వస్తే ఎన్కౌంటర్ చేస్తారనో అరెస్ట్ చేస్తారనో ఒక ప్రచారం ఉంది, వాస్తవం అంటావా? అలా జరుగుతుందా? లేదు సరెండర్ పాలసీలు వచ్చి ప్రభుత్వానికి ఇచ్చిన పథకాలతో హాయిగా ఉంటాం అనుకుంటారు? అట్లా ఏమనుకోరు సార్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు వచ్చి సలాండర్ అయితే ఎన్కౌంటర్ చేసుడు లేకపోతే చంపేసుడు అని వాళ్ళకి అలాంటిది ఉండనే ఉండదు. కాకపోతే అక్కడున్న నిర్బంధాన్ని బట్టి డైరెక్ట్ వచ్చి సలాండర్ అయినా కూడా మన ప్రభుత్వం ఏమన్నది మనం సలాండర్ కావచ్చు అన్నదే వాళ్ళకి అవగాహన ఉంటది. కానీ చంపేయడమో ఏమో చేయడమో అన్నది వాళ్ళకి అట్లాంటిది ఏముండదు సార్. ఏముంటది మరి? ఏముంటది, ఇక డైరెక్ట్ పోయి సలాండర్ అయ్యి బతకచ్చు అట్లా ఆలోచించిన వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు సలాండర్ అవుతారు కదా సార్.
అంటే అక్కడ ఉన్న మీరు అన్నట్టు ఒక లక్ష్యం కోసం వెళ్ళాం కదా, లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఇంకా అక్కడే ఉంటామని కొంతమంది వాదిస్తుంటారు. వాళ్ళకేం చెప్తాం మరి? అందులో ఆజాద్ కూడా ఉన్నారు. అదే కదా సార్, ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే కదా సార్. రావాలి, వచ్చి ఫ్యామిలీతో ఉంటే మంచిగా ఉంటది. ఆయన ఆ మనసు అంతా మార్చుకొని ఇక చేసిన కాడికి చాలు సార్. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు అవుతుంది పార్టీలో. ఇప్పుడు ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చెయ్యలేరు. కాబట్టి వచ్చి కొంచెం ఇక ఫ్యామిలీతో వాళ్ళ నాన్నని చూసుకుంటూ వాళ్ళ తమ్ముళ్ళ చూసుకుంటూ, అమ్మంటే చనిపోయింది, వీళ్ళ అమ్మంటే చనిపోయింది కాబట్టి కనీసానికి నేను కూడా ఉన్నా, నన్ను కూడా చూసుకుంటుంటే బాగుంటదని నా అనుకునే వాళ్ళకి ఇక అమరులు అవుదామని ఆలోచించిన వాళ్ళు అంతే అమరులు అవుతారు కదా సార్. చూసుకుంటూ వస్తాను కదా, అట్లా ఆలోచించిన వాళ్ళు ఇక మనం పార్టీ నుండి మనం ఇంటికాడ నుండి లోపలికి వెళ్ళిపోయినాం కాబట్టి మన లక్ష్యం నెరవేరకుండా మనం ఇక్కడనే మన రక్తం ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు అక్కడనే చనిపోతారు అంతే. ఇక దానికి ప్రశ్నలు అదే జవాబు లేదు అంతే కదా సార్. అదే బాటలో కొంతమంది ఉన్నారు. ఇక అదే బాటలో కొంతమంది ఉంటే ఇక వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు చనిపోతారా అత్తరా, ఇక అది వాళ్ళది, వాళ్ళ కర్మ వాళ్ళది, మనం చెప్పలేము. కానీ ఆజాద్ అయితే బయటికి రావాలని కోరుకున్నాను. ఆజాద్ రామచంద్రపురం. అక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, అక్కడ ఉందామని. అక్కడ నుండి ఎందుకు వెళ్ళారమ్మా అసలు అటువైపు? ఎందుకు వెళ్ళిండో నాకు తెలియదు సార్. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు? మా అబ్బాయి పుట్టినాక వెళ్ళిపోయాడు అంతే. ఇక అప్పటి నుండి రాలేదు. ఎన్ని సంవత్సరాలు?
మరి మీరు ఏం అడుగుతారు? మా పార్టీకి నేను చెప్తారు అడుగుతారు, ఆయనకి ఏం సమాచారం అడుగుతారు? ఏం లేదు సార్, రావాలనే కోరుకుంటాను ఇప్పటికి కూడా అంతే. నా పిల్లలు నేను మంచిగా ఉండాలి, ఆయన రావాలి అంతే. కానీ అక్కడే అమరులు అవుదామని కొంతమంది భావిస్తుంటారు కదమ్మా, ఒక లక్ష్యం కోసం వెళ్ళారు వాళ్ళు. దానికి నేను ఏం చేయలేదు సార్. కానీ మధ్యలో ఎప్పుడు కూడా ఫోటో కానీ సంబంధం ఫోన్ కానీ ఏది లేదా? ఏది లేదు. అర్జున్ అలియాస్ రఘుపతి కూతురు ప్రస్తుతం స్వప్నకు ఉన్నారు. ఆమెను అడిగితే అడుగు మా చెప్పము, నాన్న ఎప్పటి నుంచి నీకు కనపడకుండా ఎక్కడ ఎందుకు నాన్న అడుగు వెళ్ళారు? సార్ మాకు ఎకరం పొలం ఉండేది సార్, అది అమ్మి అక్క పెళ్లి చేసిండ్రు సార్. చేసి అమ్మతోటి వెళ్ళి అంటే లేని వాళ్ళకి ఇచ్చినవని కొట్టిండు అమ్మని. కొడితే కొట్టకు బాతానని అన్న అంటారికి ఇక నేను చచ్చిపోతానని అటు వెళ్ళిపోయిండు సార్. ఎటు వెళ్ళిపోయిండో తెలియదు సార్. ఇక నాకు ఇక ఊహ తెలిసిన కాంచెల్లి హాస్టల్లో నేను చదువుకుంటా. అమ్మ కూడా చచ్చిపోయింది సార్. నాకు ఎవరు లేరు సార్. బాబు ఎక్కడున్నా రావాలి సార్, నాకు చూడవుతుంది సార్. నేను కూల్ చేసుకొని బతికేదాన్ని సార్. నా పిల్లలు కూడా పండుగ ఇంట్లో వచ్చిన తాత కావాలమ్మంటే నేను ఏం చేయాలి? సార్ అక్క ఆరోగ్యం కూడా బాగలేదు సార్. అమ్మ చనిపోయింది సార్. రాలేదు సార్. అక్క ఆరోగ్యం కూడా నేనే చూసుకుంటాను. జ్వరం వస్తాను సార్. మేము కూల్ చేసుకొని బతికేటోను. అక్క వాళ్ళకి కూడా ఏం లేదు సార్. వాళ్ళు కూడా కూల్ చేసుకొని బతికేటోను సార్. మొన్నటి దాకా హాస్పిటల్ ఉంటే చూపించిన సార్, గవర్నమెంట్ హాస్పిటల్. కానీ వాళ్ళందరూ వర్గ సంబంధం అడవులు ఉన్న ఆదివాసులు వాళ్ళే మాకు ఎక్కువ అంటారు కదమ్మా సార్. మా బాబాయ్ని మాకు రావాలి సార్. మా బాధ అర్థం చేసుకొని రావాలి సార్.
నీ కూతురు ఏడుతుందని చెప్పమ్మా బాప రా పెళ్ళి బాపు ఇక్కడ బాపు ఎక్కడున్నా కానీ రావాలి బాపు. అక్క ఆరోగ్యం బాగలేదు బాపు, నా ఆరోగ్యం కూడా బాగలేదు బాపు. పిల్లలు కూడా ఏడుస్తాను సార్ బాపు. అమ్మ కూడా లేదు బాపు, అనాథలం బాపు. భూమి సాగు కూడా లేదు బాబు, కూలి చేసుకొని బతుకుతాను. నువ్వు వస్తే అందరం కలిసి మెలిసి బతుకుతామని. రవి అమ్మ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇప్పుడు చందు అడుగుబాటు పెట్టాడు, వెళ్ళిన తర్వాత నీ కుటుంబ పోషణ జరుగుతుంది? లేదు సార్, ఒక్కసారి ఫోన్ చేసిండు అమ్మ ఉదరం అవుతుంది, అమ్మ ఉదరం అవుతుంది. ఎప్పుడు 3 నెలలు అవుతుంది సార్ ఫోన్ చేశాడా? ఒక్కసారి చేసిండు. రానా అని ఏడితే వస్తానమ్మా. చందు ఎందుకు వెళ్ళాడమ్మా? తెలియదు సార్ నాకు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి? సంవత్సరం అయింది సార్. లాబ్ పెట్టుకుంటాను అమ్మ అన్నాడు, లాబ్ పెట్టుకున్నాను అన్నాడు. ఏమని చెప్పాడు నీకు? నాకేం చెప్పలే సార్.